నీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగోనయ్యా, విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తున్నానయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు తుడిగిరించే దేవుడు కాదయ్యా, తోసివేసే దేవుడు కాదయ్యా, నువ్వు నిర్లక్ష్యపరిచే దేవుడు కాదయ్యా, అలక్ష్యం చేసే దేవుడు కాదయ్యా. Here I am, Lord, coming broken before you. విరిగి నలిగిన హృదయంతో నీ పాదాలకు చేరుతున్నానయ్యా. విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలోకి చేరుతున్నానయ్యా. నన్ను అంగీకరించు ప్రభువా, నన్ను అంగీకరించాయ్యా. దయచేసి మోకరించగలిగిన వారందరూ మోకరిద్దామండి. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దామండి. మన విరిగి నలిగిన హృదయానికి సాదృశ్యంగా we'll just humble before him. రవా, ఇదిగోనయ్యా, నీ ముందు తగ్గించుకుంటున్నానయ్యా. నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను చెయ్యయ్యా. నీకు ఇష్టమైన బలిగా నన్ను చెయ్యయ్యా. విరిగి నలిగిన హృదయానికి నీవు దగ్గరగా ఉంటావు కదయ్యా. రవా, నా జీవితాన్ని చూడు, మా జీవితాన్ని చూడయ్యా. నీ దైవ జ్ఞానాన్ని మాకు దయచేయ్యా. ఈ లోక జ్ఞానాన్ని మించిన దైవ జ్ఞానమయ్యా. చదువుతున్న ద్వారంగా, నేర్చుకోవడం ద్వారంగా మించిన దైవ జ్ఞానమయ్యా. అపవాది ద్వారంగా ఎంతో మంది జ్ఞానవంతులను బలపడుతున్నారు, కానీ లార్డ్, we have made a covenant with you, Lord. We are your children, Lord. నీ బిడ్డలైన మాకు నీ జ్ఞానాన్ని దయచేయ్యా. నీవు శిలువలో రక్తమును కార్చిన ద్వారంగా యేసు ప్రభువా నువ్వు సంపాదించావయ్యా. శక్తియు బలము జ్ఞానమయ్యా. దేవా, నీ జ్ఞానం మా కొరకు సంపాదించావయ్యా. We deserve, Lord, to receive it. ఈరోజు ఆత్మ వరముగా నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించే దేవుడివి. అంచతనంలో ఉన్నామయ్యా, గ్రహించుకుంటున్నామయ్యా. అర్థం కాని పరిస్థితులు, పోరాట పరిస్థితులు, అంధకార పరిస్థితులు, ఎక్కడ చూసినా పాపం విఫలమవుతుందయ్యా. పాపం ప్రబలుతుందయ్యా. సారీ లార్డ్, పాపం ప్రబలుతుందయ్యా. నీ బిడ్డలమైన మేము ఎంతో మంది అయ్యా కృషించిపోతున్నామయ్యా, నలిగిపోతున్నామయ్యా. గివ్ us wisdom, Lord. అపవాది తంత్రం ఎరుగుదలకి జ్ఞానాన్ని దయచేయండి. అపవాది ట్రాప్స్ ని తప్పించుకోవడానికి జ్ఞానాన్ని దయచేయండి. అపవాది మాకు విరోధంగా తెస్తున్న కార్యాలని పోరాడగలిగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. సొలొమోను నీ జ్ఞానంతో నింపబడినప్పుడు నథింగ్ కెన్ అవుట్విట్ హిమ్, లార్డ్. తన చేసిన నిర్ణయాలు బట్టి తను తప్పు చేశాడు, కానీ ఎవరు తనకి నాశనం కీడు చేయలేకపోయారయ్యా. ఎవరు తన దినంలంతా పోరాడలేకపోయారయ్యా. లార్డ్, we need your wisdom, Lord. నువ్వు ఎలా ఇస్సాకు జ్ఞానం ఇచ్చి ఆ కరువు పరిస్థితుల్లో కూడా విత్తి 100 రెట్ల ప్రతిఫలాన్ని చూశాడు. దేవా, నువ్వు మాకు వాగ్దానం చేశావయ్యా, క్రమక్రమంగా వర్ధిల్లుతూ వస్తామని. క్రమక్రమంగా వర్ధిల్లుతూ వస్తామని నువ్వు వాగ్దానం చేసిన దేవా, నీ కార్యాలు జరిగించయ్యా. ఈరోజు నీ ఆలయంలో అడుగుపెట్టిన ఎవ్వరు దేవా జ్ఞానం లేకుండా పోకూడదయ్యా. దేవా, నీ జ్ఞానాన్ని వెతకాలయ్యా. నీ జ్ఞానాన్ని సలహాన్ని కోరాలయ్యా. We have to seek the counsel from the wisdom, Lord. దేవా, విచేక్షణ జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ హంస దినాల్లో ప్రభువా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, అబ్బా తండ్రి అంటూ నీ దగ్గరికి ధైర్యంగా వచ్చిస్తుండగా మాకు అధికంగా ఇచ్చే దేవుడు అయ్యా. మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మని బట్టి వందనములు. మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభువా నీకు వందనములు. తండ్రి, నీ చిత్తము నీ ఆత్మ ద్వారంగా మాకు గ్రహింపజేసి, నీ ఆత్మ జ్ఞానం ద్వారంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించి, ఈ అంచెదనాల్లో భద్రత, క్షేమాన్ని ప్రకటిస్తున్నానయ్యా. ఆశీర్వాదం, దీవెనలు ప్రకటిస్తున్నానయ్యా. నీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానము నీ దగ్గర నుంచి అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. We receive it, Lord, with humbleness. జ్ఞానం ఉంటేనే కానీ హెచ్చింపు లేదు, జ్ఞానం ఉంటేనే కానీ వర్ధలింపలేదు, జ్ఞానం ఉంటేనే కానీ జయము లేదు. నీ వాక్కు ద్వారా మాకు బయలుపరిచిన వందనాలు. నీ జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నీ ఆత్మ ద్వారా నింపి నడిపించుకోండి. ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించి
ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ ఇస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కదయ్యా. నీ వాక్యం తెలియజేస్తాడు రీతిగా జ్ఞానానికి మూల కారణం ద బిగినింగ్ ఇస్ దైవ భక్తి కదయ్యా. నిన్ను గౌరవించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరచు వారిగా మమ్మల్ని అందరినీ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.